అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, వాటిల్లో ఉండే భావాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా చాలా కాలం నుండి. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక మాట గురించి మనం ఆలోచిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటది? ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుము అని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదును అనెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తన తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు అని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అక్కడ పరిసయ్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు. దీనికి ముందు సందర్భం ఏంటంటే, పరిసయ్యులు సద్దుకాయలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నువ్వు ఏ అధికారంతో బోధిస్తున్నావు, నువ్వు చెప్పడానికి ఏ అర్హత కలిగిన వాడు అని చెప్పి యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు దానికి సమాధానం చెప్పి అందులో భాగంగానే ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఏమని? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు, పొలంలో పని ఉంది. మొదటి వాడిని పిలిచి, నాయన వెళ్ళి పొలంలో పని చేయ అన్నాడు. నేను వెళ్ళను అన్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకొని వెళ్ళి పొలంలో పని చేశాడు. ఇంకొకడిని, నాయన వెళ్ళి నా పొలంలో పని చేయ అంటే నేను వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళి పని చేయాల. వీళ్ళిద్దరిలో తండ్రి చెప్పిన మాట ఎవరు విన్నారు అని యేసుక్రీస్తు అడిగినప్పుడు అందరూ కూడా మొదటివాడే అన్నారు. ఈ ప్రశ్న యేసుక్రీస్తు ఎందుకు అడిగారంటే, ఎవరు నిజమైన దేవుని భక్తులు, ఎవరు నిజమైన దేవుని పిల్లలు అనేది దేని ద్వారా తెలిసిద్దంటే మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా తెలిసిద్ది. ఒకడు వెళ్తాను అన్నాడు, మాట అయితే చెప్పాడు, ఆ మాటను బట్టి తండ్రి ఆనందపడి ఉంటాడు. ఆ ఫస్ట్ వాడు వెళ్ళనన్నాడు, వీడు వెళ్తా అన్నాడు కాబట్టి వీడు మంచోడేమో అన్నట్టుగా ఆ తండ్రి ఆ మాటను బట్టి ఆనందపడతాడు. ఆ తర్వాత అతడు వెళ్ళి పని చేయకపోతే ఇంకా ఎక్కువ బాధపడతాడు. వీడు కేవలం మాటలే చెప్తున్నాడు కానీ పని చేయట్లేదు అని చెప్పి. ఇంకొకడు, నేను వెళ్ళను, పని నేను చేయను అని కలగండిగా చెప్తాడు. కానీ తర్వాత వెళ్ళి ఆ పని చేశాడు, తండ్రికి ఆనందాన్ని కలిగించాడు. ఒకడిలో మారు మనసు కలిగింది, పని పూర్తయింది. ఇంకొకడిలో కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి, పని పూర్తవలా. కేవలం ఉపమానంగా కాదండి, దాన్ని మన జీవితాలకి అప్లై చేసుకోవాలి. ప్రతి ఉపమానం కేవలం చదవడం మాత్రమే కాదు, దాన్ని మన జీవితానికి మనం అప్లై చేయాలి. ఈ రోజు క్రైస్తవ్యంలో ఉన్న బాధ ఏంటంటే అందరూ కూడా రెండవ కుమారుడిలాగే ఉన్నారు, మొదటి కుమారుడిలాగా లేరు. రెండవ కుమారుడు ఏంటి? ఏ పనైనా తండ్రి చెప్పాడంటే నేను చేస్తాను అంటున్నాడు కానీ చేయట్లా. ఈరోజు క్రైస్తవులు అందరూ కేవలం మాటలు చెప్పేవాళ్ళుగా ఉన్నారు, పని జరిగించే వాళ్ళుగా లేరు. క్రైస్తవులు అంటే ఎవరో, ఇదిగో మీరేం చేస్తున్నారు, దేవుడిని నమ్ముకున్నారు కదా, మీరేం చేస్తున్నారని ఎవరినన్నా అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ప్రార్థన చేస్తున్నామండి అంటారు. ప్రార్థన చేస్తే క్రైస్తవులు అయిపోతారా? మేము పాటలు పాడుతున్నామండి చర్చికి వచ్చి అంటారు. పాటలు పాడితే క్రైస్తవులు అయిపోతారా? మేము దేవుడికి ఆరాధన చేస్తున్నామండి అంటారు. ఆరాధన చేస్తే క్రైస్తవులు అయిపోతారా? ఇవన్నీ ఏంటి? నోటి మాట ద్వారా చెప్పేవి కదా. దేవునికి ఆరాధన అయినా కానీ, పాటలు పాడటమైనా కానీ, ప్రార్థన చేయడం అన్నా కానీ, ఇవన్నీ దేనికి సంబంధించినవి? కేవలం నోట్లో నుండి బయటకు వచ్చే మాటకు సంబంధించినవి. అది నిజమా కాదా అనేది ఏది నిర్ణయించిద్ది? మన క్రియలు నిర్ణయించిద్ది. ఉదాహరణకి, ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇంకోసారి నేను తప్పు చేయను, నన్ను క్షమించు అని నేను దేవుడికి ప్రార్థన చేశా. కానీ మళ్ళీ వెళ్ళి తప్పు చేశా, మరలా పాపం చేశా. దేవుడికి చెప్పిన ప్రార్థన అయిపోయింది, వ్యర్థమైపోయింది. అంటే ఇక్కడ మాట ఉంది, దానికి తగ్గట్టుగా క్రియ లేదు. ప్రభువా నువ్వు గొప్పవాడివి, నీ గురించి అందరికీ నేను చాటిస్తా, నిన్ను కీర్తిస్తా అని పాట పాడా. కానీ ఒక్కడికి కూడా నేను వెళ్ళి వాక్యం చెప్పలా. ఏమైంది? తండ్రి అప్పగించిన పని నా మాట దగ్గర ఆగిపోయింది, క్రియ దాకా వెళ్ళా. నిన్ను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తానంటే కేవలం మనం మాత్రమే పాడడమేనా? దేవుడి గొప్పతనం గురించి వేరే వాళ్ళకి చెప్పేది లేదా? వేరే వాళ్ళకి నువ్వు చెప్పట్లేదంటే ఏమవుతుంది? ఆ మాట దగ్గరే, ఆ పాట దగ్గరే నీ మాట ఆగిపోతుంది, క్రియ దాకా అది వెళ్ళట్లా. ప్రార్థన అయినా, పాట అయినా, ఆరాధన అయినా, ఏదైనా కానీ కేవలం అది చర్చిలో మాత్రమే ఉంటుంటే, కేవలం అది ఆదివారం మాత్రమే ఉంటుంటే, కేవలం అది మన నోటి మాట దగ్గరే ఆగిపోయి మన క్రియలు దానికి వ్యతిరేకంగా ఉంటే మనందరం కూడా రెండో కుమారులాగే ఉన్నట్టు దాని అర్థం. ఈరోజు క్రైస్తవ్యంలో 100% మంది రెండవ కుమారులాగే ఉన్నారు, మొదటి కుమారులాగా లేరు. మళ్ళీ మొదటి కుమారుని పాపుల్లాగా చూస్తాం. ఏదన్నా సువార్త చెప్తే విన్నంటాడు, బాప్తిజం తీసుకోమంటే తీసుకొని అంటాడు, అబద్ధాలు ఆడొద్దురా అంటే నేను అదే ఆడతానంటాడు, తప్పు చేయొద్దురా అంటే నేను అదే చేస్తానంటాడు, సినిమాలు చూడొద్దురా అంటే నేను సినిమాలే చూస్తానంటాడు. పైకి కనపడడానికి వాళ్ళు ఎలా కనపడతారంటే పాపాత్ముల్లాగా కనపడతారు. వీళ్ళు క్రీస్తు విరోధులు, వీళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారని పాస్టర్లు కూడా చాలామంది చెప్తారు.
కాకపోతే నిజమైన క్రైస్తవులు అని మనం ఎవరి గురించి అయితే ఫీల్ అవుతున్నామో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, క్రియల్లో దేవుడి విశ్వాసాన్ని చూపించకుండా కేవలం మాటల్లో చూపిస్తున్నారు. అంతకుముందు మన క్రైస్తవులు ఉండేవాళ్ళు గొప్ప గొప్ప పనులు చేశారు, స్కూల్స్, హాస్పిటల్స్. మనమేమో మన దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం, ఎదుటివాడికి సహాయం చేయడం, ఎదుటివాడిని చేదరించుకోకుండా ఉండడం, వాడు వేరు ఈడు వేరు, ఆ మతం ఈ మతం, కుల భేదాలు ఇలాంటి తేడాలు చూడకుండా అందరినీ కూడా ప్రేమగా చూడడం, వీలైనంతలో ఎవరినన్నా ఒకరినన్నా ఆదుకోవడం, ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పు చేద్దురా అని చెప్పడం, నిజమైన దేవుడి గురించి చెప్పడం, ఎవరైనా మూఢనమ్మకాల్లో ఉంటే ఆ మూఢనమ్మకాలు పోగొట్టడం, ఇవన్నీ ఏంటి, క్రియలకు సంబంధించినవి కదా. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని బైబిల్ చెప్తుంది కదా. మనలో క్రియలు లేకుండా కేవలం మాటలు మాత్రమే ఉంటే మనం రెండవ కుమారులాగా ఉన్నాం. తండ్రి అప్పుడు మనల్ని చూసి ఆనందపడ్డాం, సర్లే వీడు క్రియ చేయకపోయినా పర్లేదు, మాటలు చెబుతున్నాడు కదా అని ఆ మాటలే ఇంటా కూర్చుంటాడు దేవుడు. పాత నిబంధనలో దేవుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే అలాగా క్రియ లేకుండా కేవలం నోటి మాటతో మనస్ఫూర్తిగా కాకుండా నువ్వు ఒక మాట చెప్పి పక్కన నువ్వు చేసే పని దానికి వ్యతిరేకంగా ఉంటే, ఇక్కడేం మంచిగా ఉంటానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోయి అందరూ ఎలా ఉన్నారు నువ్వు అలాగే బతికితే దేవుడు అంట మన ప్రార్థన వినకుండా చెవులు మూసుకుంటాడంట. మనం చెప్పే మాటలు ఆయనకి వినబడకుండా ఆయన ముఖం తిప్పుకుంటాడంట. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న మాటలే, నేనేం కల్పించి చెప్పట్లా. దేవుడు కేవలం మన మాటల్ని మాత్రమే కోరుకునేవాడు కాదు, మన చేతలు, మన క్రియలు కోరుకునేవాడు. నిజంగా హృదయంలో పశ్చాత్తాపడినోడు, నిజంగా హృదయానుసారంగా దేవుడికి ప్రార్థన చేసినోడు, హృదయానుసారంగా పాట పాడినవాడు, హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధించినవాడు కేవలము మాట దగ్గరే ఆగిపోడు. వాడి యొక్క భక్తి క్రియల్లో కనబడిద్ది. నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని వాళ్ళని ఆదుకోవడం, విధవరాలకి సహాయం చేయడం, మీ పొరుగువాడికి సహాయం చేయడం, ఎదుటివాడికి సువార్త ప్రకటించడం, నువ్వు తప్పు చేయకుండా ఉండడం, అబద్ధాలు ఆడకుండా, వ్యభిచారాలు, దొంగతనాలు ఇవేవి చేయకుండా, ఇదే కదా నిజమైన భక్తి అంటే. ఇవన్నీ కూడా క్రియలకు సంబంధించినవా, కేవలం మాటలకు మాత్రమే సంబంధించినవా? ఈ మధ్య కొంతమంది పాస్టర్లు ఏం చెప్తున్నారంటే, మీరు ఎన్ని తప్పులైనా చేయండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, మీరు పరలోకం వెళ్ళిపోతారు అంటున్నారు. దేవుడు అలా చేస్తే అన్యాయస్తుడు అవుతాడు కదా. దేవుడు కేవలం మన మాటను మాత్రమే చూసేవాడు కాదు, మన హృదయాన్ని చూసేవాడు. ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతున్నావు అంటే అది నిజమైన పశ్చాత్తాపం అయితే నీ పశ్చాత్తాపం క్రియల్లో కనబడిద్ది. నువ్వు నిజంగా తప్పు చేశానని దేవుడి దగ్గరికి వచ్చి అడిగితే ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తావు. ప్రభువా ఇదిగో నేను ఈ తప్పు చేస్తున్నాను, ఇక నుండి దాన్ని మానేసుకుంటాను అని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసావు. నీ హృదయం యథార్థమైందైతే మరలా నువ్వు ఇంకోసారి తప్పు చేయకుండా దాని నుండి ఎలా తప్పించుకోవాలి, పాపం నుండి, అపవాది నుండి, లోకం నుండి ఎలా తప్పించుకోవాలని నువ్వు క్రియల్లో చూపిస్తావు నీ యొక్క భక్తిని. నీ భక్తి క్రియల్లో కనబడాలి, కేవలం మాటల్లో మాత్రమే కాదు. నువ్వు ఎన్ని తప్పులైనా చేయి, దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే నువ్వు పరలోకం పోతావు అంటే అది అబద్ధమేనండి. యేసుక్రీస్తు అలా ఎవడో పరలోకం. నిజంగా మనం మారు మనసు పొంది నిజంగా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాప హృదయానికి తగ్గట్టుగా, మారు మనసుకు తగ్గట్టుగా మన క్రియలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు. కేవలం బాప్తిసం తీసుకున్నవాడు మాత్రమే కాదు, కేవలం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నవాడు మాత్రమే కాదు, అంతం వరకు సహించిన వాడు, పాపం చేయకుండా నిలబడిన వాడు పరలోకానికి వెళ్తాడు. ప్రతి ఆదివారం చర్చకొచ్చి కేవలం నోటితో ఆరాధిస్తూ బయటికి వెళ్ళిన తర్వాత మిగతా 6 రోజులు లోకస్తులు ఎలా ఉన్నారో అలాగే నువ్వు కూడా బతికితే నీ భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు పక్కకి వెళ్ళు అని దేవుడు నరకంలో పడేస్తాడు నిన్ను. ప్రభువా నేను ఆరాధించాను కదా, ప్రభువా నేను ప్రార్థన చేశాను కదా, ప్రభువా నేను గొప్పగా పాటలు పాడాను కదా అంటే నువ్వు నోటి మాటలు పలికేవు నాయన, నేను చెప్పిన పని చేయలేదు, నాకు పని చేసేవాడు కావాలి, కేవలం నోటి మాటలు చెప్పేవాడు కాదు అని దేవుడు అంటాడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఒక కుమారుడు నేను వెళ్ళను అన్నాడు, కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. పశ్చాత్తాపం, మారు మనసు పొంది దేవుణ్ణి క్షమించమని అడిగి వెళ్ళి దేవుడు చెప్పిన పని చేయడం, ఇంకోసారి పాపానికి దూరంగా బతకడం. ఎవడైతే పాపం చేస్తున్నాడో వాడికి దూరంగా బతకడం, దేవుడు బైబిల్లో ఏవైతే ఆజ్ఞలు చెప్పాడో వాటి ప్రకారంగా బ్రతకడం, ఈ పని చేస్తాడు. అంతేగాని మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు నాకు పొలంలో పని అప్పగించావు కదా నేను చేస్తాను అని చెప్పి మళ్ళీ చేయకుండా పోడు. చెప్పడం కన్నా పని చేయడం గొప్ప అని ఆలోచిస్తాడు. లోకంలో చాలామంది యేసుక్రీస్తు వారి కింద కూడా చెప్తారు, చూడండి ఏమంటున్నారు, అనేక మంది సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సుంకరులు, వేశ్యలు మనకి చూడడానికి చాలా శత్రువుల్లాగా, వాళ్ళేదో పెద్ద పాపుల్లాగా కనపడతారు. కానీ ఎవరైతే అంత ముందు బాగా వ్యభిచారంలో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళు మారు మనసు పొంది అక్కడ నుండి వ్యభిచారం చేయకుండా దేవుడిష్టానుసారంగా బ్రతుకుతూ ఎంతో మందికి మాదిరిగా నిలిచిన వాళ్ళు అనేక మంది, వాళ్ళు వెళ్తారు పరలోకానికి. ప్రభువా నేను వ్యభిచారం చేయను అని చెప్పి ఆదివారం దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టి మిగతా 6 రోజులు నువ్వు వ్యభిచారంలోనే, మోహపు చూపులోనే, సినిమాలు, ఫోన్లు వాటిల్లోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు అప్పుడు దేవుడి కుమారుడు ఎలా అవుతావు? నువ్వు అప్పుడు భక్తుడు ఎలా అవుతావు? మొదటి కుమారుడివా, రెండో కుమారుడివా? మొదటి కుమారుడు నిజంగా మారు మనసు పొంది క్రియల్లో చూపించాడు తన విశ్వాసాన్ని. రెండో కుమారుడు కేవలం మాటల్లో మాత్రమే చూపించాడు. దేవుడు క్రియల్లో చూపించేవాడిని ఇష్టపడతాడు. కేవలం మాటల్లో మాత్రమే ప్రేమ చూపించేవాడిని నువ్వెవడో
నాకు తెలియదు, పక్కకు పో అంటాడు దేవుడు. ఇవన్నీ బైబిల్లో మాటలే, నేను సొంతంగా చెబుతున్న మాటలు కాదు. అనేక మంది అంతకుముందు దొంగతనాలు చేసేవాళ్ళు, అంతకుముందు మందుకు బానిసైన వాళ్ళు, అంతకుముందు సిగరెట్కి బానిసైన వాళ్ళు చర్చికి రాకపోయినా కానీ దేవుడి దగ్గర ప్రభువా ఇంకోసారి మేము పాపం చేయం, ఇంకోసారి మేము ఆ బానిసత్వంలోకి వెళ్ళాం, ఇంకోసారి మేము అలా తప్పు చేయమని చెప్పి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి అక్కడి నుండి ఆ తప్పును మానేసుకుని మంచి క్రియలు చేస్తూ వెళ్ళిన వాళ్ళు అనేకులు. దేవుడు వాళ్ళకి పరలోకం ఇస్తాడంట. అంతేగాని ఊరికే దేవుడి దగ్గరికి వచ్చి మాటల ద్వారా దేవుడిని ఎంతగానో గణపరిచి క్రియల్లో మనం దాన్ని చూపించకపోతే మనం పరలోకానికి వెళ్ళము. చాలామంది ఈరోజు దైవ సేవకులు కూడా ఆ పాపం ఏముందండి, అందరూ చేస్తూ ఉంటారండి, మనుషులు అన్నాక పాపం చేస్తూ ఉంటామండి, నువ్వు పాపం చేయి మరలా వచ్చి పశ్చాత్తాపడు, ఇలా దాన్ని నార్మలైజ్ చేసేస్తున్నారు. దాన్ని అలా చేయకూడదు. పాపము తెలిసి తెలిసి నువ్వు పాపం చేసావంటే దేవుడు నీకు నరకాన్ని ఇస్తాడు అనే భయం మనకు కలగాలి. ఇంకోసారి నేను పాపం చేయకూడదు, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, మారు మనసు పొందాను కదా అనే భయం మనకు కలగాలి. సరే పోయినసారి నువ్వు సరిగ్గా మారు మనసు పొందలేదా, ఈసారి కరెక్ట్గా పడు. పోయినసారి నువ్వు సరిగ్గా పశ్చాత్తాపడలేదా, ఈసారి కరెక్ట్గా పడు. ఈసారి పశ్చాత్తాపడ్డావు అంటే కరెక్ట్గా ఇంకోసారి నువ్వు తప్పు చేయకుండా ఉండాలి. ఇంకోసారి నువ్వు లోకం జోలికి వెళ్లకుండా ఉండాలి. ఒక 10 రోజులు, ఒక నెల రోజులు వెనక్కి తిరిగి చూస్తే నెల రోజులకు ముందు నువ్వు ఎలా అయితే ఉన్నావో అంతకంటే పరిశుద్ధుడిగా ఇప్పుడు ఉన్నావా లేదా? 10 రోజులకి ముందు నువ్వు ఎలా అయితే ఉన్నావో అంతకన్నా మంచిగా ఇప్పుడు ఉన్నావా లేవా? సంవత్సరం క్రితం నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, సంవత్సరంతో కంపేర్ చేస్తే అప్పుడు కన్నా బాగా ఇప్పుడున్నావా, అప్పుడు కన్నా ఇంకా చెడ్డగా నువ్వు తయారయ్యావా అని దేవుడు మన హృదయాన్ని, మన క్రియలను చూస్తాడు. కానీ కేవలము మన మాటలను బట్టి దేవుడు తీర్పు తీర్చడు అనేది మనం గమనించాలి. మన హృదయాన్ని బట్టి, మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. చాలామంది క్రైస్తవం అంటే దేవుడి దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకోవడం, ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియదు కానీ తీసుకుంటారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారో కూడా తెలియదు కానీ చేస్తారు, ఎందుకు పాటలు పాడుతున్నారో కూడా తెలియదు పాట పాడతారు. కాకపోతే అలా చేస్తేనే దేవుడు పరలోకం ఇస్తాడేమో అనుకుంటారు. క్రైస్తవ్యం అనేది కేవలం మాటలకు సంబంధించింది కాదు. ప్రార్థనలైనా, పాటలైనా, ఆరాధనైనా కేవలము మాటలు మాత్రమే ఉంటే అది నిజమైన క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం మొదటి నుండి కూడా క్రియలకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది. యేసుక్రీస్తు వారిని ఇక్కడ నీకు ఏ అర్హత ఉందని వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే శాస్త్రులు పరిశీలతో మీరు స్టార్టింగ్ నుండి బోధిస్తున్నారు, మీ మాటలు ఒకలా ఉన్నాయి, మీరు చేసే క్రియలు ఒకలా ఉన్నాయి, వేషధారులారా అంటాడు యేసుక్రీస్తు వారు పరిశీలన సర్దికెళ్ళి. మీరు చెప్పే మాటలేమో దేవుడి మాటలు, క్రియలేమో మీ ఇష్టానుసారంగా లోకం కోసమో, డబ్బు కోసమో, జీవపుడంబం కోసమో, గర్వం కోసమో మీకు ఇష్టం వచ్చినట్టుగా వాక్యాన్ని వాడుకుంటున్నారు. కానీ ఆ వాక్య ప్రకారంగా మీరు బతకట్లేదు. మీ మాటలు ఒకలా ఉన్నాయి, మీ చేతలు ఒకలా ఉన్నాయి, వేషధారులు మీరు అని యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పి, నేను స్టార్టింగ్ నుండి మీ మధ్య ఉన్నాను కదా, నా జీవితం అంతా చూశారు కదా, నేను కేవలము మాటలు మాత్రమే చెబుతున్నానా, నా జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటల్ని అనుసరిస్తున్నానా పరిశీలించండి అని యేసుక్రీస్తు వారు వాళ్ళని అడుగుతున్నారు. మొదటి కుమారుడు, రెండో కుమారుడు అంటే ఒకడు క్రియల్లో చూపిస్తున్నాడు ప్రేమని, ఒకడు కేవలం మాటల్లో చూపిస్తున్నాడు. పరిశీలన సర్దికేలు కేవలం మాటల్లో చూపిస్తున్నారు, యేసుక్రీస్తు వారు క్రియల్లో చూపిస్తున్నారు. చాలామంది అడుగుతూ ఉంటారు, యేసుక్రీస్తు వారి జీవితం అనేది 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు మనకు రాయబడలేదండి అంటారు. ఎందుకు రాయబడలా? దాని గురించే గొప్పగా రాయబడింది. యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏం చేశారు చూడండి. ఏం చేశారంటే ఆయన లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయములో భద్రము చేసుకొని ఉండెను. ఎవరికి లోబడ్డాడంట యేసుక్రీస్తు వారు? తన తల్లిదండ్రులకి, మరియా యోసేపులకి, వాళ్ళకి లోబడి. తల్లిదండ్రులు ఎలా చెబితే వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికాడు. అయితే యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. 3 విషయాలు చెప్పారండి. ఏంటవి? జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును. యేసుక్రీస్తు ద్వారా 12 నుండి 30 సంవత్సరాల వరకు పెద్ద ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, నీటి మీద ఆడడం, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపడం, ఇలాంటి ఏమన్నా అద్భుత కార్యాలు చేశాడా యేసుక్రీస్తు వారు? చేయలా. అద్భుత కార్యాలు నువ్వు చేయకపోయినా కానీ నువ్వు దేవుడి దయలో గొప్పవాడి అవ్వచ్చు. మనుషుల దయలో కూడా ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులను గౌరవిస్తున్నావు, వాళ్ళని పోషిస్తున్నావు, మంచిగా పనిచేసి వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నావు. యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే 12 సంవత్సరాలు వచ్చిందో అప్పటి నుంచే పని చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచే తల్లిదండ్రులకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. తర్వాత తన తల్లి అయిన మరియను చూసుకున్నాడు. ఆయనకి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే సువార్త పరిచర్య ఆరంభమయ్యేంత వరకు ఆయన ఏ లోపము లేనివాడిగా ఉన్నాడు. అందుకే అడుగుతున్నాడు ఆయన, నాలో ఏదైనా పాపం ఉందని మీలో ఎవడన్నా చూపించగలరా? నేను ఎవరినన్నా అమ్మాయిని హెరాస్ చేశానా, ఎక్కడైనా దొంగతనం చేశానా, ఎక్కడైనా అబద్ధం ఆడానా, ఏదైనా లోపం నాలో మీరు చూపించగలరా అని యేసుక్రీస్తు వారు అందరినీ కూడా అంత డైరెక్ట్గా ఎలా క్వశ్చన్ చేయగలిగారంటే ఆయన బ్రతికి చూపించాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఇవేం అవసరంలా. నువ్వు మామూలు మనిషిగా ఉంటూ కూడా దేవుడి దయలో నువ్వు ఎదగొచ్చు, మనుషుల దయలో నువ్వు ఎదగొచ్చు. అబద్ధాలు ఆడకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, మోసం చేయకుండా ఉండడం, దుష్ట అలవాట్లు ఏవైతే మద్యపానం, సిగరెట్లు, ఆడవాళ్ళకి అయితే బంగారు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అలాంటి దొరలవాట్లు, లేకపోతే బానిస
బానిసగా చేస్తే మనల్ని వాటిని. అలాంటి దొరలవాట్లకి దూరంగా ఉండడం, జ్ఞానం కలిగి ప్రవర్తించడం, మోసం చేయకుండా ఉండడం, మోసపోకుండా ఉండడం, దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉండడం. ఇలా ఉంటే ఒక పక్కన మనుషులు మనల్ని మంచివారిగా గుర్తిస్తారు, దేవుడు కూడా మంచివాడిగా గుర్తిస్తాడు. యేసుక్రీస్తు వారు అదే చెప్తుంది. మీ క్రియల్లో చూపించండి అయ్యా మీ భక్తి, మీ క్రియల్లో చూపించండి, మాటల్లో కాదు. ఏమంటే యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా 30 సంవత్సరాలప్పుడే పరలోకం నుండి వచ్చేసి అందరికీ సువార్త ప్రకటించి చనిపోయి వెళ్ళిపోవచ్చు కదా. 30 సంవత్సరాలప్పుడు ఆయన పరలోకం నుండి భూమి మీదకి రాకుండా చిన్నప్పటి నుండే ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మనందరం ఎలా బతకాలో మనకు తెలియజేయడానికి. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఎలా అయితే బతికారో, తల్లిదండ్రులకు లోబడి మనుషుల దయలోను దేవుడి దయలోను జ్ఞానమందును ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళు గొప్పవాళ్ళు, అదే నిజమైన భక్తి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈరోజు మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తారు, మనం చిన్నప్పుడు ఎన్ని చెడ్డ పనులు చేశామో, మనం ఏవేవి ఇంటి మీదకి తగాదాలు తెచ్చామో, మనం ఇంట్లో ఏమేమి చెడ్డ పనులు చేశామో అవన్నీ కూడా మన తల్లిదండ్రులకి మన చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తాయా తెలియవా? యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు బతికారు. 30 సంవత్సరాలు అంటే మంచి యవన వయసు కూడా దాటిపోతుంది అన్నట్టు దాని అర్థం. అంతవరకు కూడా అందరి ముందు కూడా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఎవరినైనా చూపించి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆయనలో ఏదైనా పాపం ఉందా, ఎలా బతికాడు, జ్ఞానంగా ఉన్నాడా లేదా, లేకపోతే అల్లచిల్లరగా తిరిగాడా, జ్ఞానంతో ఉన్నాడా లేదా బద్ధకంగా తిరిగాడా, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకున్నాడా లేదా వాళ్ళని తిట్టి కొట్టి పోకిరిగా బతికాడా, ఏం చేశాడు, ఎవరినన్నా చుట్టుపక్కల ఇబ్బంది పెట్టాడా, ఎవరినన్నా మోసం చేశారా, ఎవరన్నా సహాయం అడిగితే వాళ్ళకి సహాయం చేశాడా లేదా, ఇవన్నీ కూడా ఆయన తన లైఫ్లో బ్రతికి చూపించాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు ఇవేమీ లేకుండానే ఒక పరిపూర్ణ మానవుడు ఎలా బ్రతకాలి అని యేసుక్రీస్తు వారు మనకి బ్రతికి చూపించారు. యేసుక్రీస్తు వారు అదే చెప్పేది, మాటల్లో కాదు మన విశ్వాసం, క్రియల్లో కనబడాలి. యవనస్తులైతే మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు అందరినీ కూడా వీడు మంచివాడు, దేవుడి భక్తుడు, తప్పు చేయకుండా ఉండేవాడు అని నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మీరు పెద్దవాళ్ళు అయితే మీ గురించి మీ ఇంట్లో ఉండే పిల్లలు కానీ మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? అది నిజమైన సాక్ష్యం అంటే. సాక్ష్యానికి డెఫినేషన్ కూడా ఈరోజు చాలా మంది మార్చేశారు. సాక్ష్యాల గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం మనం. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మాటల్లో కాదు క్రియల్లో మన విశ్వాసం కనబడాలి. మాటల్లో కాదు క్రియల్లో, మన ప్రవర్తనలో, మన పనుల్లో దేవుడి మీద మనకి ఎంత విశ్వాసం ఉంది, ఆయన చెప్పిన మాటల మీద మనకి ఎంత గౌరవం ఉంది, ఆయన చెప్పిన మాటలనే పాటించాలి అన్న ఆసక్తి మనకి ఎంత ఉంది అనేది మన బిహేవియర్లో, మన ప్రవర్తనలో కనబడిద్దే కానీ మన క్రియల్లో కనబడిద్దే కానీ మాటల్లో కాదు అనేది మనం గమనించాలి. అందరూ రెండో కుమారులాగే ఉంటున్నారు, మొదటి కుమారులాగా. నేను ఫస్ట్లో పాపం ఆడే బెటర్, ఇంకా ఫస్ట్లో పాపంలో ఉన్నాడు, నేను పాపంలో ఉన్నానని గుర్తించాడు. ఇదిగో నేను ఇప్పుడు దాకా తప్పు చేశాను అని గుర్తించాడు. తర్వాత మారు మనసు పొందాడు. రెండో వాడి దగ్గర అంటే అసలు గుర్తించట్లా, కేవలం దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడితే చాలు అన్నట్టుగా ఇంకా భ్రమలో బతుకుతూ ఉన్నారు. ముందు గుర్తించండి, కేవలం మాటలు మాత్రమే పలికితే సరిపోదు. మన ప్రవర్తన, మన బిహేవియరు, మనం రోజువారీ ఏవైతే క్రియలు చేస్తున్నామో వాటిల్లో దేవుడి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా, ఇది ముఖ్యం. కేవలం మాటలు మాత్రమే కాదు అని గుర్తించండి అని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గుర్తించలేకపోతున్నారు ఈరోజు చాలా మంది క్రైస్తవులు. కేవలం చర్చి దగ్గరకు వచ్చో, మీటింగులకు వచ్చో, కూటములకు వచ్చో, వాటికి వచ్చి మాట్లాడితే చాలు, దేవుడికి ప్రార్థన చేస్తే చాలు అనుకుంటున్నారు. మాటలు సరిపోవు. దేవుడు మన యొక్క జీవితాన్ని కోరుకుంటాడు, మన మాటలను కాదు. దేవుడు మన క్రియలను కోరుకుంటాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఎవడు తండ్రి పని చేశాడు, ఎవడు మాట విన్నాడు అంటే ఎవడు తండ్రి పని చేశాడో వాడే మాట విన్నట్టు. మీరు దేవుడు నాకు తెలుసు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మీరు బ్రతకపోతే మీరెవరో నాకు తెలీదు, మీరు దేవుడి గురించి తెలియకుండా బతుకుతున్నారు అని మనకి యోహాను పత్రికలు చెప్తున్నాయి కదా. నిజమైన భక్తి, నిజమైన ఆరాధన క్రియల్లో కనబడిద్ది, అంతేగాని మాటల్లో కాదు. చర్చికి వచ్చినప్పుడు మాత్రం చాలా మంచి భక్తుల్లా కనపడతారు, చర్చిలో ఉన్నప్పుడే వాళ్ళంటే వెలగబడదు. మనసులో ఏవేవో వాళ్ళ గురించి కుళ్ళుకుంటాం. ఎవరన్నా వచ్చి మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందంటే చాలు కుళ్ళుకుంటాం లోపల, అయ్యో వాడు ఇంత గొప్పడైపోతున్నాడా, లోపల ఒక ఆటోమేటిక్గా కుళ్ళు వచ్చేది. వాడు ఇంత ఆస్తి సంపాదించాడంటే లోపల ఒక ఆటోమేటిక్గా కుళ్ళు వచ్చేది. వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, వాళ్ళ ఇంట్లో అది జరిగిందంట, ఎప్పుడు పక్కనోడి గురించి మాట్లాడుకునే వాళ్ళు చర్చిలో ఉండే ఆడవాళ్ళలోనే ఎంతమంది ఉన్నారు. మగవాళ్ళలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. కేవలము దేవుడి దగ్గర మాటలు సరిపోవు. మన హృదయం చూస్తాడు దేవుడు, మన పని చూస్తాడు అనేది మనం గమనించాలి. ఇంకా యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. యోహానేం పైరూపం బాగా కనబడేలాగా రాలా, అంటే పరిశీలు సర్దిగలు కనబడేట్టుగా మంచి మంచి డ్రెస్ వేసుకుని మంచిగా రెడీ అయ్యి అందరి ముందు నేను గొప్పగా కనబడాలన్నట్టుగా సూటు బూట్ వేసుకుని కేవలం మాటలు చెబుతా అలా రాలా యోహాను. ఆయన ప్రవర్తనలో చూపించాడు, దీనుడిగా బతికాడు. ఎవరెవరైతే పాపంలో ఉంటారో వాళ్ళకి సువార్తను బోధించి వాళ్ళు కూడా దేవునిలోకి రావాలి అని కోరుకున్నాడు. కాబట్టి ఎవరెవరైతే సుంకరులు, పాపులు, వేశ్యలు ఉన్నారో వాళ్ళు మనసు మార్చుకుని అతన్ని నమ్మిరి. మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఎంతో మందిని చూశారు మారు మనసు పొందిన వాళ్ళని, ఎంతో మందిని చూశారు మంచిగా బ్రతుకుతున్న వాళ్ళని. వాళ్ళని చూసి కూడా మీరు మార్చుకోపోతే, వాళ్ళని చూసి కూడా మీ ప్రవర్తన మార్చుకోపోతే
మీలో అసలు విశ్వాసం ఉన్నట్టా లేదా, వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈరోజు క్రైస్తవులకు కూడా అదే చెప్పాల్సి వస్తుంది. అమ్మా క్రైస్తవులారా, మీరు కేవలం మాటలు మాత్రమే చెబుతున్నారు. ఇదిగో ఎదుటివాడిని ప్రేమించేవాడు ఉన్నాడు చూడండి, వాడిలో కొన్ని లోపాలున్నా, ఒకటో రెండో లోపాలున్నా మీకన్నా వాడే బెటర్ కదా, వాడి క్రియల్లో చూపిస్తున్నాడు కదా, ఎదుటి మనిషిని ప్రేమిస్తున్నాడు కదా, దేవుడి ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతున్నాడు కదా, లోకం దయలోను మనుషుల దయలోను జ్ఞానంతోనూ చెడు చేయకుండా మూఢనమ్మకాలు లేకుండా వాడు ఎదుగుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళని చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఈరోజు క్రైస్తవంలో చాలా చాలా సిచ్యువేషన్లు జరుగుతున్నాయి కదా. ఒక పక్కన మతోన్మాదుల నుండి, ఒక పక్కన గవర్నమెంట్ నుండి, మన క్రైస్తవుల్లోనే అబద్ధ బోధకులు చాలామంది అయిపోయి ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ జరిగినప్పుడు మనం ఏం ఆలోచించాలంటే దేవుడు సెపరేట్ చేస్తున్నాడు. ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు నామకార్థ క్రైస్తవులు అని దేవుడు విభజిస్తున్నాడు. చాలా ఉపమానాలు చదువుకున్నాం కదా మన బైబిల్లో. చేపలు వల పడతాయి, వల్ల మంచి చేపలు చెడు చేపలు అన్నీ పడతాయి, దేవుడు విడదీస్తాడు. మంచివి చెడు అన్నీ వస్తాయి, దేవుడు విడదీస్తాడు. ఇవన్నీ బైబిల్లో చదువుకున్న ఉపమానాలే కదా. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు అబద్ధ క్రైస్తవులు అని విడదీస్తున్నాడు. మనం ఎక్కడున్నాం? మొదటి కుమారులాగా ఉన్నావా, రెండో కుమారులాగా ఉన్నావా? కేవలం మాటలు మాత్రమే చెప్పేవారిగా ఉన్నావా, లేదా మన ప్రవర్తనలో మనం పొందిన మారు మనసును చూపించేవారిగా ఉన్నామా? మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించేవారిగా ఉన్నామా, కేవలం మాటల్లో మాత్రమే చూపించేవారిగా ఉన్నామని దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. ఏది జరిగినా పరీక్ష అనేది మంచిదే. ఎవరు చెప్పినా అది మంచా చెడా, ఏది మంచి ఏది చెడు, 100 విషయాలు చెప్పారంటే ఎన్ని విషయాలు మంచి ఎన్ని విషయాలు చెడు ఏదైనా చెప్పగలుగుతారు కదా. క్రైస్తవుల్లో తప్పు చేస్తున్నా, కేవలం ఎవరన్నా మాట ప్రకారం సువార్త బోధిస్తూ వాళ్ళ జీవితం దానికి తగ్గట్టుగా లేకపోయినా దేవుడు అన్ని బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే మనం ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొని దాని ప్రకారంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అని. ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడు చూపించినా కానీ నీ కళ్ళ ముందే ఎంతోమంది చెడ్డవాళ్ళు మారు మనసు పొంది మంచిగా బ్రతుకుతున్నా కానీ నువ్వు దాన్ని అనుసరించలేకపోతే, దానివల్ల నీ విశ్వాసం బలపడలేకపోతే, నువ్వు ఇంకా మాటల దగ్గర ఆగిపోతే నీలో విశ్వాసం లేదు. మీరు అలాంటివి చూసి కూడా మీరు నమ్మలేకపోతున్నారే అని యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ కూడా గద్దిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు కాదా ఇవన్నీ కాదు, మనం ఆలోచించుకోవాలి. మనం దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికేవారిగా ఉన్నామా, లేదా నేను బ్రతుకుతాను ప్రభు అని పద్దాక కేవలం మాటలు మాత్రమే చెప్పేవారిగా ఉన్నామా? ఏంటా యేసుక్రీస్తు వారి మాటలు మళ్ళీ కన్ఫ్యూజన్ ఏం లేదు. స్టార్టింగ్ నుండి 10 ఆజ్ఞలు. దేవుణ్ణి ఆరాధించడం, మూఢనమ్మకాలు లేకుండా బతకడం, వారంలో ఒక్కరోజైనా, రోజులో కాసేపైనా కానీ మంచి మాటలు, దేవుడు చెప్పిన మాటలని జ్ఞాపకం చేసుకోవడం. ఎప్పుడు లోకంలోనే ఉంటే మళ్ళీ లోకంలో కలిసిపోతాం. ఎప్పటికప్పుడు దేవుడి మాటలను నెమర వేసుకోవడం, పాటించడం, తల్లిదండ్రులను గౌరవించడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, దొంగతనాలు చేయకుండా ఉండడం, ఎదుటివాడిని మోసం చేయకుండా ఉండడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, ఎదుటి వాళ్ళని హేళన చేయకుండా ఉండడం, పొరుగువాడిది ఆశించి వాడిని ఎలాగైనా మోసం చేసి దాన్ని లాక్కోవాలి అనే కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉండడం, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించడం, బేదల్ని ఆదుకోవడం, నీకు తోచినంతే నువ్వు చేయగలిగినంతే తప్పు చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. అవి మన జీవితంలో ఎప్పుడైతే కనబడతాయో అప్పుడు మన విశ్వాసం క్రియల్లో కనబడినట్టు, మనం నిజమైన దేవుడి పిల్లలు అన్నట్టు. మన క్రియల్లో అవి కనబడకుండా కేవలం మన మాటల్లోనే అవి కనబడుతుంటే మనం ఇంకా మారాలి. సమయం దగ్గర పడుతుంది. యేసుక్రీస్తు వారు రాకడ సంగతి పక్కన పెట్టండి. రేపొద్దున మనం చచ్చిపోతామేమో. యాక్సిడెంట్లని సడన్గా హార్ట్ అటాక్లో చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? యవనస్తులు కూడా అలా చచ్చిపోతున్నారు. ఎండ 2 డిగ్రీలు ఎక్కువగా వచ్చిందంటే వడదెబ్బ తగిలి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు, జ్వరాలు వచ్చి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు, జలుబులు వచ్చి చచ్చిపోతున్నారు. ఈ ఊరికే చిన్న చిన్న కారణాలకు కూడా చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు రాకడైనా రావచ్చు, లేదా అంతకుముందే మనం చనిపోనైనా చనిపోవచ్చు. మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎకనైనా కానీ కేవలం మన మాటలు మాత్రమే చెప్పేవారిగా ఉంటే ఎకనైనా కానీ మారాలి. క్రియల్లో మన విశ్వాసాన్ని చూపించేవారిగా మనం ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలను బట్టి మనం గమనించాలి. కేవలం మాటలు వినడం మాత్రమే కాదు, దాన్ని మన ప్రవర్తనలో చూపించగలగాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైన భక్తులవుతాం అనేది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. చెప్పుకున్న మాటలు, మాట్లాడుకున్న మాటలు ఎప్పటికీ మాకు గుర్తుండి వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. అపవాది ఆటంకాలు ఎక్కడెక్కడి నుంచి అయితే మాకు కలుగుతున్నాయో వాటన్నిటిని కూడా మేము ఎదిరించడానికి మాకు ధైర్యాన్ని దయచేయండి. సమయానుకూలమైన ఆలోచనలు దయచేయండి. మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. సహవాసాన్ని దయచేయండి. జ్ఞానాన్ని దయచేయండి. అపవాది ఆటంకాలను మా నుండి దూరం చేయండి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఏ రకంగా అయితే అపవాది మమ్మల్ని అందరినీ కూడా శ్రమ పడుతుందో వాటన్నిటిని కూడా దూరం చేసి మరలా మేమందరము కలుసుకొని మీ గురించి మాట్లాడుకోవడానికి మరొక సమయాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు మీ ప్రియకుమారుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.